కుటుంబం అంతటికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తుందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025 ను ఆయన ప్రారంభించారు. వినోదానికి వేదికగా విశాఖ నగరం నిలుస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలతో తయారు చేస్తున్న ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగను విశాఖ వాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తుందని చెప్పారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్ గా నిలుస్తుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీరు సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటుగా హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే కొండపల్లి బొమ్మలతో గేటుని చాలా ఆకర్షణీయంగా వినోదదాయకంగా చూడడానికి చూడముచ్చటగా తయారు చేశారు. కాబట్టి ఈ సంక్రాంతికి విశాఖపట్నానికి వచ్చిన విభిన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ సంక్రాంతికి మరింత సంతోషాన్ని మీకు ఇది అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే విశాఖ నగరం మొదటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మన రాజధాని అమరావతి అయినప్పటికీ మన ఆర్థిక రాజధాని విశాఖ నగరం. మన విశాఖ నగరానికి ఇప్పటికే మెట్రోని మంజూరు చేశారు. నిన్న కాక మొన్న ప్రధాని మోదీ గారు వచ్చి రైల్వే జోన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే పూర్వ విశాఖకి గ్రీన్ హైడ్రో ఎనర్జీని కూడా 1,80,000 కోట్లతో సుమారు 2.08 లక్షల కోట్లతో విభిన్న ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. అందుకే విశాఖ నగరాన్ని మనం ఆర్థిక నగరంగా పిలుస్తున్నాం. విశాఖ నగరం ఆర్థిక నగరం ఒకటే కాదు, విశాఖలో ఫార్మా డెవలప్ అవుతుంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ అనేది పారిశ్రామికంగా ముందంజలో ఉన్న నగరం. మొదటి నుంచి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్డ్ ఏరియా. దీంతోపాటు ఎంటర్టైన్మెంట్కి కూడా, వినోదానికి కూడా విశాఖ నగరం అనేది మారుపేరు. అందుకే విశాఖ నగరాన్ని మనం సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటాం. ఒకసారి బీచ్ వైపు వెళ్తే ప్రకృతి రమణీయమైన అందాలు ఎన్నో కనబడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంక్రాంతికి విశాఖ ప్రజలందరూ కూడా ఈ వినోదాన్ని ఉపయోగించుకోవాలని, మరింతగా మీ జీవితంలో సంతోషాన్ని పొందాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.